మినీ ప్రపంచానికి స్వాగతం. రాజకీయాల్లో వివాదరహితులుగా పేరొందిన నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మద్యం కుంభకోణం విషయంలో దూకుడు పెంచినట్లుగా కనిపిస్తూ ఉంది. సోమవారం రోజు అదే విషయమై పార్లమెంట్లో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈడీ విచారణకు ఆదేశించాలని వినతి పత్రం అందజేసినట్లు తెలుస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపిస్తూ ఉన్నారు. అందులో 4,000 కోట్ల రూపాయలను వివిధ వ్యక్తుల ద్వారా, వివిధ వ్యాపార సంస్థల ద్వారా విదేశాలకు తరలించినట్లుగా ఆయన ఆరోపించటం సంచలనంగా మారింది. ఆర్థికపరమైన అవకతవకలు భారీ స్థాయిలో జరిగినందున ఈడీ విచారణకు ఆదేశించాలని శ్రీకృష్ణదేవరాయలు పట్టుబడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో సిఐడి విచారణకు ఆదేశించిందని కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. పుష్ప, RRR వంటి సినిమాలు సుమారు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వసూలు చేస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతకంటే మించిన వసూళ్లు మద్యం కుంభకోణంలో జరిగినట్లుగా ఆయన ఆరోపిస్తూ ఉండటం గమనించదగిన విషయం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల విజ్ఞప్తికి తలొగ్గి ఈడీ విచారణకు ఆదేశిస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన పాత్ర పోషించిన అనేక మంది వ్యక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం చాలా గొప్పదని ఆయన పేర్కొనటం గమనించదగిన విషయం.